నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం నాతో ఉన్నారు సూపర్ స్టార్ కృష్ణ గారి ముద్దుల తమ్ముడు. ఆయన బంగారి అని పిలుస్తారు ఆయన్ని. ప్రస్తుతం ఆయనతో ఉన్నాను, ఆది శేషగిరిరావు గారితో. ఒకసారి ఆయనతో మాట్లాడదాం, రాజకీయ పరిణామాలు మాట్లాడదాం. అదేవిధంగా ఘట్టమనేని ఫ్యామిలీ ఏ రకంగా ఈ రోజున ముందుకు వెళ్తోంది, గతం ఏంటి, ఈరోజు ఏంటి, రాబోయే రోజుల్లో ఏ రకంగా వెళ్ళబోతున్నారు, ఈ అన్ని అంశాలను కూడా ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే శేషగిరిరావు గారు. సార్ కిషోర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ ది వైబ్రెంట్ టీవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు వైబ్రెంట్ టీవీతో. సో నేను కూడా మీ దగ్గరికి అప్రోచ్ అవ్వడం కూడా ఫస్ట్ టైం. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ దట్. సో రాజకీయాలు ఫస్ట్ మాట్లాడుకున్న తర్వాత కొంచెం మీ ఫ్యామిలీ గురించి నేను వెళ్తాను మాట్లాడచ్చా కొంచెం, ఎందుకంటే ట్రెండింగ్ టాపిక్స్ ఎన్ని కూడా ఎప్పుడు కూడా రాజకీయాలు. సార్ ఏం చేస్తున్నారు ప్రస్తుతం మీరు? ప్రస్తుతం మామూలుగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తూ ఎవరు ఏ వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళందరికీ అడ్వైజు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నాను. సో అప్పటి నుంచి కూడా అంటే మీరు కృష్ణ గారు ఉన్నప్పటి నుంచి ఏ రకమైన పాత్ర ఉండేదో అదే పాత్రని ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. ఆ పాత్రలోనే ఉన్నారు మీరు, పాత్ర మారలేదు ఎక్కడ. ఇంతకు ముందంటే సినిమాలు తీసేయడం, అవును, మొత్తం ఫిలిం ప్రొడక్షన్ దగ్గర నుంచి స్టోరీ సెలెక్షన్ కానీ, ఆర్టిస్ట్ సెలెక్షన్ కానీ, ప్లానింగ్, బడ్జెటింగ్, బిజినెస్ అన్నీ కూడా చూసేవాడిని. కొంచెం వయసు మీద పడ్డ తర్వాత మీ తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా అవన్నీ చూసుకుంటున్నారు. కొడుకు కానీ మొత్తం నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా చూసుకుంటున్నారు. కమింగ్ టు పాలిటిక్స్ అంటే ముందు ఫస్ట్ అసలు రాజకీయ వాతావరణాన్ని చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చూసిన తర్వాత ఏమని అనిపిస్తోంది అసలు మీకు? అంటే కాంగ్రెస్ పార్టీ పక్కన పెడదాం, కొంచెం సేపు కాంగ్రెస్ పార్టీ విషయం కొంచెం పక్కన పెడదాం. ఎందుకంటే మీ ఫ్యామిలీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో బాగా సంబంధాలు ఉన్నాయి, కలిసి ఉన్నారు అంతా. కాంగ్రెస్ పార్టీ నుంచి కృష్ణ గారు కూడా ఎంపీగా పోటీ చేశారు ఏలూరులో. సో ఇవన్నీ కొంచెం పక్కన పెడితే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఏ రకంగా కనిపిస్తుంది, రాజకీయ వాతావరణం మీకు? రాజకీయ వాతావరణం అంటే ఇప్పుడు మామూలుగా స్టేట్ విడిపోయినాక స్టేట్ న్యూ స్టేట్గా డెవలప్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఆంధ్ర వేరు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్ర వేరు. అవును, రాష్ట్ర విభజన అయిన తర్వాత మామూలుగా ఒక క్యాపిటల్ లేదు, ఓ డెవలప్మెంట్ లేదు, ఒక ఎంప్లాయ్మెంట్ లేదు. అన్నిటికీ హైదరాబాద్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి. అంతకుముందు హైదరాబాద్ వ్యాస్ట్గా డెవలప్ అవటం, అవును, అక్కడేమి డెవలప్మెంట్ లేకుండా ఒక అక్కడి నుంచి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అంతా తీసుకొచ్చి హైదరాబాద్లో కూడా పెట్టారు కదా. అప్పుడు మొదట్లో పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, మైగ్రేషన్ కూడా చాలా జరిగింది అన్ని రంగాల్లోనూ. ఈ డెవలప్మెంట్ ఆంధ్రాకి రావాలంటే ఇట్ విల్ టేక్ టైమ్. కాకపోతే అక్కడ మానవ వనరులు బాగా ఉన్నాయి. అవును, వ్యాస్ట్ కోస్ట్ లైన్ ఉంది. ఎస్, వీటన్నిటిని ఉపయోగించుకొని డెవలప్ చేసుకోవాలి. ఒక క్యాపిటల్ నిర్మాణం కానీ. రాష్ట్ర విభజన వల్ల ఉపయోగపడింది పోలవరం ప్రాజెక్ట్. అవును, ఇది సెంట్రల్ అసిస్టెన్స్ తోటి 100% సెంట్రల్ అసిస్టెన్స్, రాష్ట్ర బడ్జెట్తో నిమిత్తం లేకుండా ఒక ప్రాజెక్టు సాధించగలిగారు. ఒక క్యాపిటల్ నిర్మాణానికి డబ్బులు ఇస్తూ ఉన్నారు. మిగతాది ఎప్పుడైనా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పటి నుంచి ఆ ప్రాంతం డెవలప్ అవ్వాలనే ఒక కోరిక, ఆ కోరిక బలంగా ఉండడంతో డెవలప్మెంట్ స్టార్ట్ అయింది కానీ ఇంతవరకు ఏం ముందుకు వెళ్ళాల. ఎందుకని? కారణాలు ఏమన్నా ఉంటాయి అంటే రాజకీయ కారణాలే దాన్ని మనం చూడాలా, లేకపోతే లోకల్గా ఉన్న ఇనేబిలిటీ ఏమన్నా ఉందని అంటారా? లోకల్గా రాష్ట్ర విభజన అంటే ఫస్ట్ 5 years తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. రైట్, ఆయనకు ఒక విజన్. ఓకే, హైదరాబాద్ నేను డెవలప్ చేసిన విధంగా ఆంధ్ర కూడా డెవలప్ చేద్దాం అన్న విధంగా చేసి. అందులో తప్పేం లేదు కదా ఆ విషయంలో? తప్పే ఉంది, అడ్వాంటేజ్. వీటిని విజయవాడ ఆయన గుంటూరు క్యాపిటల్ కడదాం అనుకున్నారు. కడదాం అనుకున్న ప్రాసెస్లో విజయవాడ గుంటూరు మధ్యలో ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉంది. అవును, ఇది హైవే మీద బేస్ చేసుకుంది. ఎక్కడైతే కొంచెం వాల్యూ తక్కువ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఒక ల్యాండ్ పూలింగ్ సిస్టంలో ఒక 33,000 ఎకరాలు 33,000 ఎకరాలు కాదు, 50,000 ఎకరాలు రోడ్స్, ఈ వాటర్ బాడీస్ ఇవన్నీ కలుపుకుంటే 50,000 ఎకరాలు అవుతుంది. మీకేమన్నా ఉన్నాయి దాంట్లో?
మీకు అక్కడ ఏమైనా ఉంది లేదా? ఓకే ఓకే. 50,000 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ 33,000 తీసుకున్నాం. మిగతా గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ లేకపోతే రోడ్స్ కానీ వాటర్ బాడీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. దాన్ని నూతన నగర నిర్మాణంగా చేద్దాం అనుకున్నారు. ప్రాసెస్ మొదలెట్టారు. అది పోలవరం ప్రాజెక్టు డిలే అవుద్దని పట్టిసీమ రాజశేఖర రెడ్డి గారితో విని కెనాల్స్ అప్పుడు పోలవరం ముందు స్టార్ట్ అయినా డ్యామ్ సైట్ వరకు అవ్వకపోయినా కెనాల్స్ దొగుదామని ముందు కెనాల్స్ మొదలెట్టారు. ఇది ఉమ్మడి రాష్ట్రంగా ఉండగానే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ తోటి వాటర్ తీసుకొచ్చి కృష్ణా డెల్టాగా ఆదుకున్నారు. అది టీడీపీ గవర్నమెంట్. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారింది. మారేటప్పుడు ప్రాధాన్యాలు మారినాయి, పద్ధతులు మారినాయి, అంతా మారిపోయింది. మొత్తం సిస్టమ్ అంతా మారిపోయింది. పోలవరం చేయలేదని అన్నారు, మళ్ళీ పోలవరం మేం చేస్తున్నాం అని అన్నారు. అమరావతి వద్దని అన్నారు, 3 రాజధానులు అన్నారు. అది సో ఎక్కడికక్కడ మళ్ళీ క్లమ్జీ వాతావరణం వచ్చేసింది. ఈ డెవలప్మెంట్ మీద ఫోకస్ కాకుండా వైఎస్ఆర్సీపీ వచ్చేటప్పటికి ఏదో సంక్షేమం, మన నవరత్నాలు అది చేస్తున్న సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ చేయాలి. చేసి అమరావతి కాదు 3 రాజధానులు అన్న, 3 రాజధానులు కాకపోతే 30 రాజధానులు కట్టు. ఆ 30లో అమరావతి కూడా ఒకటిగా. అవును కదా. 3 రాజధానుల అంశాన్ని మీరు విన్న తర్వాత ఏమనిపించింది మీకు? విన్న తర్వాత 3 రాజధానులు కాదు ఏమి కాదు, వాళ్ళు పేరుకు 3 రాజధానులు చెప్పడమే కానీ వైఎస్ఆర్సీపీ ప్లానింగ్ చూస్తుంటే అమరావతి నుంచి వైజాగ్ షిఫ్ట్ చేద్దాం అనేది వాళ్ళ ప్రాధాన్య కార్యక్రమం. వైజాగ్ అంటే ఆటోమేటిక్గా డెవలప్ అవుద్ది, ఇంటర్నేషనల్ సిటీ అవుద్ది. ఓకే. విత్ మామూలుగా తక్కువ పెట్టుబడితో అవుతుంది ప్లాన్. అది కుదురుతుందని అంటారు అసలు? మీ ఆలోచనలో మీరు కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి మీరు కూడా అంటే అది ఒక ఆలోచన చేయటంలో తప్పేం లేదు. ఏదో భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నారు, అది డెవలప్మెంట్ అన్నారు అన్నప్పుడు ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళని కన్విన్స్ చేసి కదా వెళ్ళాలి. ఇప్పుడు అమరావతి అనేది ఎందుకు సెలెక్ట్ చేశారు? రాయలసీమ జిల్లాలు 7 ఇటు ఉన్నాయి, లేకపోతే గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర అటు ఉన్నాయి, మధ్యలో ఉంటుందని పెట్టుకున్నారు. నేచురల్ రైల్వే స్టేషన్ సెంట్రల్ పార్ట్ ఉంది. ఎప్పటి నుంచో మద్రాసు రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి అక్కడ ఆ రోజుల్లోనే నాగార్జున యూనివర్సిటీ దగ్గర కడదామని క్యాపిటల్. అప్పుడు అక్కడ కాదని కర్నూలు షిఫ్ట్ చేశారు. కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. అవును కదా. హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువ కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ అక్కడి నుంచే వెళ్ళినాయి కదా. అక్కడి నుంచి అమెరికా దాకా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ 4 జిల్లాల్లో ప్రముఖ పాత్ర ఉంటుంది. అవును. అది కాదని ఇంకోసారి షిఫ్ట్ చేసేటప్పుడు మొట్టమొదటి అనుకుంటే అది వేరు. అవును. నాట్ ఇన్ బిట్వీన్ సగం వర్క్ చేసి రోడ్లు చేసి అన్నీ పూర్తి చేసింది. ఇంకా నిర్మాణ దశ ఆల్మోస్ట్ అక్కడ 90% అయిన తర్వాత మళ్ళీ ఓ డెసిషన్ అనేది, మార్పు అనేది జరిగింది అక్కడ. అది కొంచెం ఎఫెక్టివ్గా చూపించింది బాగా. డెఫినెట్గా. నాకు ఈ 4 జిల్లాలు సీట్లు అక్కర్లేదు అన్నట్టు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకోవటం. కరెక్టే కదా. చేసుకోవటం అంటే వాళ్ళు ఎప్పుడైనా లాస్ట్ మినిట్లో ఓటేసేటప్పుడు చూపిస్తారు తప్ప రోజు మాట్లాడరు. అదేంటి అలా అన్నారేంటి? జనరల్గా ఎప్పుడైనా అంతే కదండి. కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ రోజు రాజకీయం చేయరు. అంటే రాయలసీమలో ఉన్నట్టు విలేజ్ ఫ్యాక్షన్ ఇజం కానీ ఎట్లాంటివి ఏమి ఉండవు. ఓటుతోనే సమాధానం చెప్పేస్తారు ఎప్పుడైనా. ఓకే. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న జిల్లాలు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్. సో అలాంటి వాటిని 4టిని వదిలేసుకుందాం అన్న ఆలోచన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని అంటారా ఈ నిర్ణయం వల్ల? ఈ నిర్ణయంతో పాటు ఒకటే కాదు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. రోజు ఇండస్ట్రీస్ని వేధించడం, కక్షపూరిత రాజకీయాలు. నిజంగా చేసిందండి? నిజంగా చేసిందా? చేసినాయి కదా చాలా. రోజు వాళ్ళే చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వాడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రోజు మాట్లాడే మాటలే కదా. అవును. బూతులు తప్ప మామూలు మాటలు ఉండవు. దానికి పరాకాష్ట ఏంటంటే భువనేశ్వర్ గారి మీద మాట్లాడటం. అవును.
దాంతో ఇప్పుడు భువనేశ్వర్ గారు ఎవరు, రామారావు గారి కూతురు. ఎస్, చంద్రబాబు నాయుడు గారి వైఫ్ అనేది తర్వాత. రామారావు గారి కూతురు. అట్లాంటివి మాట్లాడితే లేడీస్ హర్షిస్తారు. మామూలుగా ఓటర్స్ 50% వాళ్ళే కదా. అవును, కానీ మా నవరత్నాలన్నీ కూడా బాగా వాళ్ళే ఎక్కువగా అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళంతా మాకు ఓటేస్తారని భావించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాదని అంటారు ఆ విషయంలో? నీ ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి ఇచ్చేవాంటారు. ప్రభుత్వం సొమ్మే కదా. ఎస్, నవరత్నాలు ఇచ్చావు. ఇచ్చింది నువ్వు, ఇది సొంత డబ్బు ఇచ్చావా? లేదు కదా. గవర్నమెంట్ డబ్బు ఇచ్చావు. ఏమి ఇచ్చావు? ఇవాళ ఏమైనా కొత్తగా మొదలైందా? ఇందిరాగాంధీ ఎప్పుడో మొదలెట్టింది ప్రో పూర్ పాలసీ. తర్వాత రామారావు వచ్చినాక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. రూపాయికి బియ్యం అన్నారు, ఇల్లు అన్నారు, లేకపోతే కరెంటు మీటర్కి 50 రూపాయలు అన్నారు. ఎన్ని చేయలేదు ఆయన. మండల వ్యవస్థ తీసుకొచ్చారు. ఆడవాళ్ళకి 50% హక్కు కల్పించాడు. కొత్త కాదు కదా. అవును. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏదో డెవలప్మెంట్ అన్నాడు, హైటెక్ సిటీలు అన్నాడు, ఎంప్లాయ్మెంట్ అన్నాడు, ఇట్లాంటివి అనేక చేశాడు. లేడీస్ కానీ అన్ని. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆయన సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత విద్యుత్ అన్నాడు, ఆరోగ్యశ్రీ అన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు. ఎవరు వచ్చినా కొనసాగించాల్సిందే. వీటికి కొంచెం మెరుగులు దిద్ది ఎక్కువ ఇస్తారు. అంతేగాని ఈ 2000 పెన్షన్ కూడా చంద్రబాబు చేసింది. 200 నుంచి 2000 చేసేది టీడీపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు. 3000 చేయడానికి 4-5 ఏళ్ళు తీసుకున్నారు. ఇవే కదా కార్యక్రమాలు ఏం చేసినా. అవును. వీటికి కొంచెం మెరుగులు దిద్ది పేర్లు మార్చి చేస్తారు. కొత్తగా చేసేవి కావు. కొత్తగా చేసింది జగన్ ఏమి చేయలేదు అంటలే, కొన్ని చేశారు. ఏదో విలేజ్ వ్యవస్థ అవును బాగు చేశారు. సచివాలయాలు తీసుకోవడాలు, వాలంటీర్ వ్యవస్థ దాంట్లో కొంచెం కరప్షన్ అడ్డుకోగలిగారు. అడ్డుకునే దాంట్లో కొన్ని మంచి పనులు చేశారు. మామూలుగా కోస్ట్ లైన్లో కొంచెం ఈ పోర్టులో కట్టడం, లేకపోతే మెడికల్ కాలేజీలు కట్టడం. 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అది లేవని నేను అంటలా. అభివృద్ధి అయితే ఉంది, కానీ అభివృద్ధి కనపడలేదా? కనపడే చేయలా. వాళ్ళు ఎంతసేపటికి కక్ష రాజకీయాలు, లేకపోతే అవతలను బురద చల్లటం, లేకపోతే విపక్షాలని విమర్శించడం, వాటిల్లోనే మునిగిపోయారు. చేసి నీ చెప్పుకోవడం లాలా. మీకు బాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు బాగా దగ్గర మీ ఫ్యామిలీకి. అవును కదండి. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ, మీ ఫ్యామిలీ అంతా అప్పుడంతా కలిసి ఉండటం అంతా ఉంది కదా. కాబట్టి రాజీవ్ గాంధీ మేరకు వెళ్ళిన రాజీవ్ గాంధీ కాంగ్రెస్ రాజశేఖర్ ఈజ్ పర్సనల్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇది రాజకీయాలకు ముడిపడి రాజశేఖర రెడ్డితో లేదు. రాజకీయాలతో ముడిపడి ఉంది కాంగ్రెస్ పార్టీతో. పర్సనల్ రిలేషన్షిప్ అయితే రాజశేఖర రెడ్డి గారితో ఉంది. అలానే చంద్రబాబు నాయుడు గారితో ఉంటుంది పర్సనల్ రిలేషన్షిప్. అవును, ఇద్దరితో ఈక్వల్గానే. సో ఇద్దరు వ్యక్తిత్వాలు మీకు బాగా ఐడియా ఉంది కదా. ఎవరిని బాగా లైక్ చేస్తారు? ఇద్దరు. అంటే ఆఫ్ కోర్స్ మనం ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఒక్కొక్క యాంగిల్ ఒకళ్ళది ఉంటుంది. అంతేగాని నాకు పర్సనల్గా ఇద్దరు ఇష్టమే. రాజశేఖర రెడ్డి గారు అంటే బాగా ఇష్టపడేవారా మీరు కూడా? కృష్ణ గారు కూడా బాగా ఆయనతో చనువుగా ఉండేవారని విన్నాం. బాగా చనువుగా, అంటే పార్టీ పరంగా చనువా, లేకపోతే ఒక ఫ్యామిలీ పరంగా ఇద్దరు కలిసి ఉండటం అనేది వచ్చింది అక్కడ? పార్టీ పరంగా. పార్టీ పరంగానే. పార్టీ పరంగా ఉన్నప్పుడు ఎక్కువ ఇద్దరు క్లోజ్ అయ్యారు. సమకాలీగా ఇద్దరు ఎంపీలు ఒకేసారి ఉన్నారు. అదే రకమైన క్లోజ్నెస్ చంద్రబాబు గారితో లేదని అనుకుంటా. ఉందా? అంటే పొలిటికల్గా లేదు. ఫస్ట్ ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు బాగానే ఉండేవారు. ఆయన టీడీపీకి వెళ్ళిన తర్వాత కొంచెం మేము కాంగ్రెస్లో ఉండటంతో పొలిటికల్ తగ్గింది. లేదు అన్నయ్యకి, కృష్ణ గారికి లేదు. రైట్ ఫ్రమ్ బిగినింగ్ కాంగ్రెస్ టిల్ ఈజ్ లాస్ట్ బ్రేత్ ఈజ్ కాంగ్రెస్. అవును, ఇంకేమి దాంట్లో ఏమి తేడా లేదు. నేనంటే వైఎస్ఆర్సీపీకి వెళ్ళాను, లేకపోతే టీడీపీకి వెళ్ళాను. వైఎస్ఆర్సీపీకి వచ్చారు కదా మీరు, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా. సో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అంటే మీరు ఇప్పుడు దాకా అన్నారు కదా, కొంచెం మాట్లాడే విధానాలు చాలా
బాగులేదు కాబట్టే ఈ రకమైన పరిస్థితి, అప్పుడు కూడా ఆ రకమైన ధోరణి కనిపించింది? లేదు, నేను అపోజిషన్లో ఉండగా ఉన్నాను వాటితోటి. అసలు అధికారంలో ఉన్న తర్వాత అసలు ఆ ఇల్లు కట్టించిన తర్వాత మీరు అపోజిషన్ ఉండగానే కదా. అంతే కదా, అవును. ఆ తర్వాత ఇంకా మీరు ఇంకా లేరు. మీ అంతటి మీరుగా బయటకు వచ్చారా? ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మమ్మల్ని దగ్గర రానిలేదు, దానివల్లే మేము విసుగు చెందింది, అందుకని మేము అసలు వెళ్ళటానికి కూడా మాకు బాధేసింది, అందుకనే ఈ రోజు పరిస్థితి అని చెప్పి వాళ్ళు మాట్లాడారు చాలామంది. నిజంగా అట్లాంటి పరిస్థితులు ఏమన్నా మీరు ఫేస్ చేశారా? నేనుండగా చేయలే. నేనుండగా నాకు బాగా మర్యాద ఇచ్చేవాడు, ఎప్పుడైనా వెళ్తే కలిసేవాడు, ఇంటరాక్ట్ అయ్యేవాడు, అండ్ వేరియస్ ఇష్యూస్ ఏమన్నా తెలియకపోతే రాసుకునేవాడు, మీరిచ్చే సలహాలు సూచనలు పాటించేవాడు. 19 సెలక్షన్లో మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ నేను చెప్పిన వాళ్ళకే ఇచ్చారు. నేను అప్పటికే వెళ్ళిపోయాను. అవును, వెళ్ళిపోయినా ముందే ఫైనలైజ్ చేసిన చాలా వాడికి, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ. సో ఆ తర్వాత మళ్ళీ అసలు ఎక్కడా కూడా వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు లేవండి? ఏదో 2-3 సార్లు మాట్లాడాం కానీ వెరీ రేర్. ఎందుకని అంత డిస్టెన్స్ మెయింటైన్ చేశారు? నేను పార్టీ పార్టీ మారారు, కరెక్టే. ఫ్యామిలీ పరంగా మీకు కూడా కొంచెం రాజశేఖర రెడ్డి గారు పరంగా ఇప్పుడు అందుకే ఆ ఉద్దేశంతోనే మీరు దూరంగా ఉన్నారా? 3 సార్లు కలిసాం కానీ అంటే ఎవరు అతను ఏర్పరచుకున్న సిద్ధాంతం కరెక్ట్ కాదు. హి హస్ టు మీట్ పీపుల్. అసలు డే 1 వచ్చి అదేదో ప్రజావేదిక కోల్చడం, అసలు కోల్చడం ఎందుకు, అది గవర్నమెంట్ వాడుకోవచ్చు. యూ కెన్ ఆర్గనైజ్ సెమినార్స్, యూ కెన్ మీట్ పీపుల్. కరెక్ట్. అంటే ఇప్పుడు బయట ఏం జరుగుతుంది అనేది తనకి ఎట్లా తెలుస్తుంది అసలు? వెన్ యు ఆర్ నాట్ మీటింగ్ పీపుల్. అవును, 3-4 చేరేసేది కాదు కదా. అవును, పాలన అంటే. అవును, జనం ఏమనుకుంటున్నారనే తెలుసుకోవాలిగా. జనం కాదు, క్యాడర్ కాదు, నాయకులు. ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కంప్లీట్ ఓన్ క్యాడర్ దే ఆర్ నాట్ వర్క్ పార్టీలో. అది కూడా కాకుండా విండిక్టివ్గా ఎగనెస్ట్గా పనిచేశారు మోస్ట్ ఆఫ్ ద రెడ్డి క్యాడర్ పార్టీలో. వీళ్ళకి బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో ఓన్ వైఎస్ఆర్సీపీ క్యాడర్, రెడ్డి క్యాడర్లో చాలామంది వ్యతిరేకంగా పనిచేశారు. వాళ్ళ ఎమ్మెల్యేని ఓడించడానికే పనిచేశారు. 60% ఆఫ్ రెడ్డి కమ్యూనిటీ కొంచెం అగైనెస్ట్ ది జగన్మోహన్ రెడ్డి గారుగా వెళ్ళింది అని చెప్పి వార్తలు వచ్చినాయి. దాంట్లో నిజం ఉందని అంటారా? మీరు అన్న దాంట్లో చూస్తే మరి అదే ఇంకా ఎక్కువ ఉంది. 60 కూడా కాదని అంటారు. 60 అయితే ఇంకా అంటే వాళ్ళు 10 ఏళ్ళు దే ఆర్ సైల్డ్ విత్ దెమ్ హిమ్. కష్ట నష్టాలు అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి, పార్టీ పెట్టినప్పటి నుంచి, ఈయన ఓదార్పు యాత్రలు పెట్టినా, పాదయాత్రలు పెట్టినా, లేకపోతే 5 ఏళ్ళ అపోజిషన్లో టీడీపీ రూల్లో అనేక ఇబ్బందులు పడ్డా అన్నిటికీ ఎదురొడ్డి నిల్చున్నారు. వాళ్ళు నిల్చున్నారు. అధికారం వచ్చినాక ఏం చేసావు? సరే, వాళ్ళు ఏదో డబ్బు సంపాదిద్దాం ఉన్నారు, కుదరలా, అది ఓకే. లేకపోతే ఏదైనా ఏదైనా పోస్ట్ తెచ్చుకుందాం అనుకున్నారు, అది రాలా. లేకపోతే ఏదైనా పని చేసుకున్నాడు, పనులు చేశారు, చిన్న చిన్న పనులు, అది వాళ్ళకి బిల్లులు ఇవ్వాల. పోనీ కష్టాలు చెప్పుకుందామంటే కలవనీరు. ఎట్లా ఉంటుంది వాడి పరిస్థితి? అందుకే వాళ్ళు విండిక్టివ్గా దే ఆర్ డన్. కానీ గెలుస్తామన్న ధీమా ఎందుకు కనిపించింది అందరిలో కూడా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా చివరి వరకు చాలా గెలుస్తాం, మనం గెలవబోతున్నాం, మళ్ళీ 2024లో వస్తామన్న ఆలోచన వాళ్ళకి. చుట్టూ ఉన్న నలుగురు చెప్పేది ఆయనకి చేరుతుంది. జనంలో ఉన్న రివోల్ట్ ఆయనకి చేరట్లే. ఓకే, మీరంత దగ్గరగా ఉన్నారు కదా కొన్నాళ్ల పాటు ఆయనతో, ఎవరి ద్వారా అన్నా మీరు పోనీ ఇది తప్పు, ఇలాంటిది చేయకూడదు, ఇలా ఉన్నారు, ఇలా ఉంది పొజిషను అని ఏమన్నా చేరవేయగలిగారా? అసలు ఆ ప్రయత్నం చేశారా మీరు? అఫ్కోర్స్ మీరు ఉన్నది వేరే పార్టీలో అనుకోండి, నేను అలా అడగకూడదు, బట్ ఏదైనా మీకు వాళ్ళతో ఉన్న అనుబంధం అడిగితే చెప్పాం కానీ అడగలేదు. అది కూడా అక్కడ దాకా వెళ్ళలేదు. ఎందుకంటే మీరు 2019లో చాలా కీలకంగా వ్యవహరించారు మీరు అన్న దాన్ని బట్టి. సో ఎలక్షన్కి ముందు
సెలక్షన్స్లో కానీ లేకపోతే ఆయనతో రోజువారీ మీటింగ్స్లో మీరు కూడా కూర్చుని ఉండటం కానీ చూసాం మేము, అందరూ చూసిన వాళ్ళే. అలాంటప్పుడు ఆ తర్వాత కూడా మిమ్మల్ని కూడా పక్కకి తోసేసిన పరిస్థితి కదా ఆల్మోస్ట్. తర్వాత నేనే వెళ్ళిపోయాను. ఆఫ్ కోర్స్ మీరు వెళ్ళిపోయారంటే దాంట్లో కూడా ఏదో ఎక్కడన్నా వెళ్ళటానికి అప్పుడు అపోజిషన్లో ఉండగా ఎస్, కానీ అధికారంకి వచ్చిన తర్వాత వచ్చినాక నేను లేనుగా పార్టీ. లేరు, మీరు పార్టీలో లేరు. ఏనాడు కూడా మీరు కలుద్దామన్న ప్రయత్నం అయితే చేశారా? ఏం లేదా? మనం అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఎమ్మట పడ్డాడు అన్నట్టు వస్తుంది. ఓకే, ఎప్పుడో 2-3 సార్లు పిలిస్తే వెళ్ళి కలిశాను కానీ. ఓకే, ఆ ఇల్లు కట్టించిమ్మని మిమ్మల్ని అడిగారా? కట్టించిమ్మన్నారా? లేకపోతే మీ అంతటి మీరుగా జగన్మోహన్ రెడ్డి ఈ హౌస్ క్యాంప్ ఆఫీస్ కింద దాన్ని పెట్టుకుంటే బాగుంటుందని అనుకున్నారా? నేను అప్పుడు ఎలక్షన్ ముందు ఇక్కడ హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉండి రాజకీయం చేయడం కరెక్ట్ కాదు, మేము విజయవాడకు మారాలని చెప్పాను. సరే, వాళ్ళకి చెప్పారు అద్దెకి తీసుకుందామని. అదే తీసుకుందామంటే బిల్డింగ్స్ చూశారు, అది వద్దులే అని అనేవాడు. నేను సజెస్ట్ చేశాను, ఇట్లా కొని 2 ఎకరాలు కొనుక్కొని కట్టేసుకుంది, మీరే చూడండి అన్నాడు. ఓకే, మావాడు ఈ లేఅవుట్ చేస్తామంటే దీంట్లో సపరేట్ చేసి ఆఫీసు. మీ అబ్బాయి లేఅవుట్లో దాంట్లో వచ్చింది. కన్స్ట్రక్షన్ అంతా కూడా మీరే చూశారు, వాస్తు ప్రకారం కట్టడం కానీ వ్యవహారం. వాళ్ళకి వాస్తున్నా లేకపోయినా మీరు వాస్తు ప్రకారం అయితే కట్టించారు అని విన్నాను నేను. నిజమేనా? దాంట్లో వాస్తు ప్రకారమే ఉన్నాయి ఆఫీస్ కానీ ఇల్లు కానీ. బట్ యూసేజ్లో అట్లా వాడలేదు. క్యాంప్ ఆఫీస్కి వెళ్ళేది ఏదో ఆగ్నేయ మూలగా వెళ్ళటం. కరెక్టే. ఆఫీస్ మీరు చూసారా? చూశాను. ఇల్లు ఆఫీస్ చూశాను, 2 చూశాను. ఇల్లు ఆఫీస్ చూసినప్పుడు ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే ఈశాన్యం వెళ్ళి బయట షెడ్ కట్టాం. అవును, చైర్లు వేసాం. రోజు 100 మంది అన్న వాళ్ళు వీళ్ళు వస్తాయి, అర్జీలు వస్తాయి. ఓకే, రాజశేఖర రెడ్డి కలిసేవాడు అందరినీ. అవును, బయటకు వచ్చి అందరినీ కలిసి చెప్పి నార్త్ నుంచి ఆఫీస్ లోపలికి వెళ్ళాలి. ఓకే, రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టించాం. అక్కడికి వెళ్ళి ఆయన స్మరించుకొని ఇక లోపలికి వెళ్తారు. అది వదిలేసి ఒక వేలా కట్టుకొని ఆగ్నేయ మూల నుంచి ఆఫీస్కి వెళ్ళేవాడు. ఓకే, అది కరెక్ట్ కాదు. ఆ పక్కన విల్లాలు కూడా మీరే కట్టించారండి? విల్లాల్లోనే ఇదొక ప్రాజెక్ట్. విల్లాల్లోనే ఇదొక ప్రాజెక్ట్. విల్లాలే మెయిన్. దాంట్లో నా ఇల్లు ఉంది ఇంకా ఇప్పటికీ. వెళ్తూ ఉంటారా? అప్పుడప్పుడు వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు మరి అక్కడ కనిపిస్తూనే ఉంటారుగా వాళ్ళంతా? అందరూ ఉంటారు కదా దాంట్లో. విజయసాయి రెడ్డి అక్కడే ఉంటాడు. అవును, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు వీళ్ళంతా అక్కడే ఉంటారు. పెద్దిరెడ్డి. ఇప్పటికీ కొంచెం సంబంధాలు అయితే ఉన్నాయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో? సంబంధాలు కలుస్తూనే ఉంటాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, లేకపోతే కాంగ్రెస్, బీజేపీ ఎవరైనా నేను కలుస్తూనే ఉంటారు. వాళ్ళు మా ఆఫీస్కి వస్తూనే ఉంటారు. ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా అందరితోటి. రాజకీయాలు వేరు, పర్సనల్ రిలేషన్స్ వేరు. పర్సనల్ రాజకీయాలు కలపం పర్సనల్. ఎస్. ఆదిశేషగిరిరావు గారిని మేము కూడా ఒక మంచి పదవిలో చూడాలని అనుకుంటున్నారు చాలామంది. ఒక చూడాలని అంటే కొంత టైం పడుతుందా? ఇంకా మీ ఆరోగ్యం సహకరిస్తుందా? మీ ఏజ్ సహకరిస్తుందా? దానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా రాజకీయాల్లోకి ఒక స్టేజ్కి వెళ్ళటానికి? రాజకీయాలు అంటే కంటెస్ట్ అనే కానీ లేకపోతే ఏదన్నా ఒక మంచి పదవిలో మీరు ఉండటం కానీ? అది ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారికి ఇస్తారా, లేకపోతే ఇంకోళ్ళకి ఇస్తారా అని అంటున్నారు. సో మీరు కూడా టీడీపీలో చాలా రోజుల నుంచి ఉన్నారు, ఫ్యామిలీ కూడా కలిసే ఉంది. సో అలాంటప్పుడు మీరు ఎప్పుడన్నా ఆ ప్రపోజల్ ఏమన్నా మీ దగ్గర దాకా వచ్చిందా? మీరు ఎప్పుడన్నా అడగటం కానీ ఏదన్నా చేశారా? నేను ఎప్పుడు అడిగేవాళ్ళం కాదు. అవును, అడగరు. ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత చేయటమే తప్ప నేనే ఫుల్లీ ఆక్యుపైడ్ మై సెల్ఫ్. నాకు చాలా ఉండే పనులు నాకు ఉన్నాయి. ఏదైనా ఓ పని చెప్తే చేయమంటే చేస్తాను. ఫలాందని ఎప్పుడు అడగను. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఆయన విన్ అయిన తర్వాత కలిశారు కదా ఆయన? కలిసామంటే ఏదో జనంలో కలవటే తప్ప గ్రూప్లో జనం అంటే అంతే, గ్రూప్లోనే 1-to-1. అంటే ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి చాలా బిజీగా ఉన్నారు కదా. మినిస్ట్రీ ఫార్మేషన్, లేదా ఏదో ఢిల్లీ, ఈ కొలీజన్ పార్ట్నర్షిప్లో కొలీజన్ పార్ట్నర్స్తో ఉండే తలకాయ నొప్పులు, లేదా ఢిల్లీలో ఉండే కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం అండి?
ఫార్చునేట్గా అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా, దానివల్ల కూటమి ఒత్తిళ్ళు ఈయన మీద ఉండవు. అవును. ఫార్చునేట్గా ఆయనకు ఏంటంటే బీజేపీకి అక్కడ అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు. రాలేదు కాబట్టి ఈయన పదవుల కన్నా కూడా డబ్బు తీసుకొచ్చే కార్యక్రమంలో ఉన్నారు. స్టేటు అభివృద్ధి చేయాలని, అది పోలవరం కానీ, క్యాపిటల్ కానీ, లేకపోతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కానీ, లేకపోతే పోర్ట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సెంట్రల్ సపోర్టు వీలైనంత వరకు కాన్సన్ట్రేట్ చేసి తీసుకొస్తారు. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ ఉందా? ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో ఈ 5 ఏళ్ళు మనం ఆంధ్రప్రదేశ్ని మరో కోణంలో చూడవచ్చు, మరో కొంత అభివృద్ధి అయితే గట్టి కనిపిస్తుందని అంటారు. డెఫినెట్గా అంతవరకు చేయగలరు. ఇప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకున్నాయి అవన్నీ ఎట్లా ఉంటాయి. కానీ లోటు బడ్జెట్లో నడుస్తుంది. దాదాపుగా 13 లక్షల కోట్ల లోటు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ఈరోజు నెట్టబడింది. దాన్ని మీరు మరి ఆ టైంలో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం మళ్ళీ పుంజుకుని పైకి వస్తామని చెప్పి ఎట్లా విశ్వసిస్తారు? ఇప్పుడు 13 లక్షల కోట్లు అంటారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత ఉంది? సరే, అది లెక్కేసుకుంటే చాలా ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ అమెరికాకి ఎంత ఉంది? ఓకే, ఇట్ ఈస్ ఆన్ గోయింగ్. గోయింగ్ అంటే ఇప్పుడు రెవెన్యూ బడ్జెట్ చూస్తే రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ మొత్తం శాలరీస్కి, పెన్షన్స్కి వాటికి పోతాయి. అవును, రెవెన్యూ ఏ ఆదాయం అన్నీ కలిపి వాటికి పోతాయి. ఏమన్నా తెచ్చే అప్పులు ఉంటే పాత అప్పులు ఇంటి వడ్డీలు కట్టడానికి సరిపోతాయి. పైన ఏదో కొంచెం మిగులుతుంది చేస్తారు. ఏదైనా సెంట్రల్ అసిస్టెన్స్ వస్తేనే అవును డెవలప్మెంట్ కార్యక్రమాలు. అవునండి. సో సెంట్రల్ నుంచి, కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో చంద్రబాబు గారు ఈసారి సఫలీకృతులు అవుతారని అనుకుంటున్నాను నేనైతే. ముందు మేజర్గా పోలవరం R&R ప్యాకేజ్కి సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవల్ కావాలి. అవును, అది 10 ఏళ్ళుగా పెండింగ్లోనే ఉంది. ఇప్పుడు సాధిస్తారు. దాంతో అది అయిపోద్ది పోలవరం. సరే, ఇటు పక్కన అమరావతికి ఏదో 10,000 కోట్లు ఇవ్వాలని వాళ్ళు విభజన చట్టంలోనే ఉంది. అవును, అది తీసుకొస్తారు, కడతారు. సరే, విభజన చట్టం అంటే ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చుని విభజన చట్టంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేద్దామని చెప్పి కూర్చున్నారు. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని అంటారు మీ ఉద్దేశంలో? అది జస్ట్ బిగినింగ్. ఇద్దరికీ అవసరం. అవును, ఇద్దరికీ అవసరం. ఇది ఇద్దరికీ అవసరం. గురు శిష్యులుగానే కూర్చున్నారు కాబట్టి పెద్ద ఇబ్బంది కాదని అనుకోవచ్చా? అటు మీకు కూర్చున్నారు. ఇప్పుడు ఏదో ఢిల్లీలో ఆంధ్ర భవన్ సెటిల్ చేసుకున్నారు. ఇక్కడ ఏదో ఒకటి చేస్తారు. ఏదో ఒకటి చేయకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ పరిష్కరించాలని ఉంది విభజన చట్టంలో. ఓకే, వాళ్ళైనా ముందుకు వచ్చి చేయాలి. వీళ్ళిద్దరిలో ఒక అభిప్రాయానికి రాకపోతే. అవును, కాకపోతే ఆ ప్రక్రియ మొదలై ఫస్ట్ స్టెప్ ఓన్లీ కూర్చోవడం అంటే ఏదో టీ కాఫీ తాగి ఉంటారు ఫస్ట్. తర్వాత ఏదో అధికారులు కమిటీ అన్నారు, మంత్రులు కమిటీ అన్నారు, మళ్ళీ సీఎం కూర్చోవాలి. సో ఈ 5 ఏళ్ళు, రాబోయే 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఒక స్వర్ణయుగంగా మనం భావించవచ్చా? స్వర్ణయుగం అనేది అంత పెద్ద పదం వాడలే మరి. అంటే చంద్రబాబు గారు మళ్ళీ పగ్గాలు తీసుకున్నారు కాబట్టి ఇది హైదరాబాద్తో కంపేర్ చేసుకోకూడదు. హైదరాబాద్ has become international city. No doubt. It will grow on its own growth. ఇది తెలంగాణకు వరం, ఇక్కడ వచ్చే ఇన్కమ్. అవును, వీటిలో కంపేర్ చేసుకోవద్దు. దాని బడ్డింగ్ స్టేట్. అది వామపట్టని ఒకరోజు అయ్యేది కాదు, అది నిరంతర ప్రక్రియ. ఒకవేళ 2029లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కనుక ఆశీర్వదించి మళ్ళీ ఆయన్ని గెలిపిస్తే, మళ్ళీ అమరావతి, మొన్న ఈ మధ్యన ఒకళ్ళు అమరావతి ప్రెజెంటేషన్ అయిన తర్వాత ఇట్లాగే అడిగారు ఆయన్ని, అలాంటి సిచ్యువేషన్స్ వస్తే రాష్ట్రం ఎప్పుడు పైకి వస్తుంది? ఎలా? కష్టం. అలాంటివి ఇంకా అలాంటివి రాదని అనుకుంటున్నా. ఒకసారి నిర్మాణం అయిన తర్వాత ఏం చేయలేదు. నిర్మాణ దశ మధ్యలో ఉంది కాబట్టి ఆగిపోయింది. కానీ మొన్న ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన ఏరియాలని అసలు పట్టించుకోని పరిస్థితి కదా 5 ఏళ్ళు. మెయిన్ సెక్రటరియట్ కానీ, మెయిన్ హైకోర్టు బిల్డింగ్లు కానీ, అవన్నీ అవలా ఈ 5 ఏళ్ళు అయిపోతాయి. ఇంకా అట్లాంటి సాహసం చేయరు. ప్రజలు సాహసం చేయరా, లేకపోతే వచ్చిన వాళ్ళు కూడా సాహసం చేయరంటారు? మళ్ళీ వాళ్ళని ఎన్నుకునే సాహసం చేయరంటారు? మళ్ళీ ఎన్నుకోవాలి. మనసులో మాట చెప్పండి ఒక్కసారి. మామూలుగా రివైవ్ అవటం చాలా కష్టం. ఇప్పుడున్న
సిచ్యువేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ అదే నిజమేనా? 11 మంది ఉన్నారు, సరే ఆయన తీసేస్తే 10 మంది అవుతారు. రివైవ్ చేసుకోవడం కష్టం అని అంటారా పార్టీని? కష్టమే. వీ హ్యాస్ టు రియలైజ్ ఎస్, ఎక్కడ తప్పు జరిగింది అనేది రియలైజ్ అవ్వాలి ఫస్ట్. రియలైజ్ అయితే దాని నిర్మాణం ఏముంది. ఇద్దరితో మొదలెట్టిన పార్టీ ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు ఒకరితోనే మొదలెడతారు. దానికి అది పెద్ద ఇష్యూ కాదు. నాయకులు పోయారు ఉన్నారు అనేది అతను రియలైజ్ అవ్వాలి. వేర్ ఐ వెంట్ రాంగ్. ఎస్, రియలైజ్ అయితే మళ్ళీ నిర్మాణం అనేది నెక్స్ట్ వస్తుంది. ఆ రియలైజేషన్ ఉంటూ వస్తుందని అనుకుంటున్నారా? చెప్పలేము మరి. ఐ డోంట్ నో హౌ ఈస్ ఫీలింగ్. రియలైజ్ అవ్వాలి. ఎందుకు అంటే నువ్వు స్పీచెస్లో నా ఎస్సీ, నా ఏబీసీ, నా మైనార్టీ అని ఎప్పుడైతే అన్నావో, అంటే మిగతా కులాలన్నీ అక్కర్లేదా చెప్పటం? వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇచ్చావుగా. ఇప్పుడు రెడ్డిస్లో కానీ, గమ్మాస్లో కానీ, కాపుల్లో కానీ, రాజుల్లో కానీ, బ్రాహ్మిన్స్లో కానీ, వైశ్యాస్లో కానీ వాళ్ళందరూ కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ స్కీమ్స్ వెళ్ళినాయి కదా. అమ్మఒడో లేకపోతే ఏదో ఇదో. రోజు ప్రతి స్పీచ్లో ఈ మెన్షన్ చేయాలా? మెన్షన్ చేసి మిగతా ఓట్లు నాకు అక్కర్లేదని చెప్పడమే కదా. అంతే కదా. రైట్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సిద్ధం సభలు అన్నావు, జనం వచ్చారు, బట్ మనకు తెలుస్తుంటుంది ఏంటి. ఇప్పుడు మీరు వైబ్రెంట్ ఛానల్ అన్నారు, అట్లానే ఛానల్స్ మాట్లాడేది ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది వ్యూవర్స్ ఉంటున్నారు, దాని మీద గ్రాఫ్ ఎలా కిందకి వెళ్ళిపోతుంది, లేకపోతే ఎవరికైనా గ్రాఫ్ ఎలా పెరుగుతుంది అనేది మాకు సిగ్నల్ అవును. అది మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో మేము అప్పుడప్పుడు చేస్తున్నాం. దాంతో ఇతని మీద జనం ఏమనుకుంటున్నారు అనేది నిరంతరం ఆ ప్రక్రియ. అది ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఇట్ ఈస్ టూ షార్ట్ ఆఫ్ పీరియడ్ టు అసెస్. 5-6 నెలలు అది కరెక్ట్ లేండి. ముందు మెంటల్గా ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలి. బయటకు వచ్చి వేర్ వీ వెంట్ రాంగ్, హౌ టు గో అబౌట్ ఇట్. లేకపోతే వచ్చిన ప్రభుత్వానికి డే 1 నుంచే విమర్శించడం కాకుండా గివ్ సమ్ టైం 5-6 నెలలు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి ఎండగట్టు. అమ్మని చెల్లిని కూడా పక్కకి తోసేశారు, అందువల్ల కూడా కొంత ఓటమిలో భాగస్వామ్యం వాళ్ళది కూడా ఉందని అంటున్నారు. నిజమేనా? ఉంటుంది. అది ఉండకుండా అంటే వాళ్ళకి ఓటు రాకపోవచ్చు కాంగ్రెస్కి, చెప్పే జనంలోకి వెళ్తున్నాయి కదా. ఎస్, నిజంగా వాళ్ళిద్దరి మధ్యన అట్లాంటి పొరపచ్చాలు ఉన్నాయండి ఇదివరకు ఎప్పుడన్నా? అన్నయ్య చెల్లెళ్ళ మధ్యన ఉన్నాయేమో మనకి తెలియదు. ఇంటర్నల్ వ్యాపార వ్యవహారాలు ఉండదు. రాజశేఖర రెడ్డి గారికి 2 కళ్ళ లాంటి వాళ్ళు ఇద్దరు అని చెప్పని అంటారు. మరి ఆయన ఉన్నప్పుడంటూ అనేవాడు ఇద్దరు ఈక్వల్ అని, ఇద్దరు ఈక్వల్ అని అనేవాడు. అంటే ఎవరి వ్యాపారాలు వాళ్ళకు ఉన్న కంబైండ్ దాంట్లో ఇద్దరికి ఈక్వల్. షర్మిల గారు కాంగ్రెస్లోకి రావడాన్ని మీరు స్వాగతించారా ఒక కాంగ్రెస్ వాదిగా? ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కోర్స్ నేను అందుకనే అంటున్నానండి. అప్పుడు మీరు టీడీపీలో ఉన్నా కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగా అంటే ఆవిడ చేసింది ఇక్కడ తెలంగాణలో పార్టీ పెడతాం, అటు జంపులు వేయటం వెరైటీ కాకుండా ఒకసారి వెళ్ళుంటే కొంచెం బెటర్ అయ్యేది. ఫస్ట్ బెదవాడలో మాట్లాడినప్పుడు బాగా మాట్లాడింది. ఫస్ట్ కాంగ్రెస్ జాయిన్ అయినప్పుడు తర్వాత పర్సనల్ ఇష్యూస్ మాట్లాడటం అది రాంగ్. పర్సనల్ ఇష్యూస్ పాలిటిక్స్కి మిక్స్ చేయకూడదు. ఎప్పుడైతే పర్సనల్ ఇష్యూస్కి వెళ్ళిపోయిందో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల ఆగిపోయింది అక్కడితో. నెక్స్ట్ ఏదో వివేకా మర్డర్ ఇష్యూ మీద కడపలో పార్లమెంట్ అనే దానికి కంటెస్ట్ చేయడం, అది లోకల్ పాలిటిక్స్కి వెళ్ళిపోయింది, స్టేట్ మొత్తానికి రాలేదు. కాకపోతే అది ఆ యాటిట్యూడ్, ఆ యాంగిల్ తీసుకున్నారు ఆవిడ. తీసుకోకూడదు. తల్లి విజయమ్మ గారు కూడా కొంచెం అఫెండ్ అయ్యారు కదా కొన్ని విషయాల్లో. అది కూడా పాపం ఏం చేస్తారు, పాపం నలిగిపోతున్నారు ఇద్దరి మధ్యలో. అంత చెప్తే ఆవిడకి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఎక్కువ కూతురు కంటే. అవునా? ఎలా చెప్పగలరు? అది తెలుసు నాకు. కూతురు కంటే అభిమానం జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే.
నిన్న కూడా ఆయన జయంతి అప్పుడు కూడా అట్లాగే కొంచెం కనిపించింది నిన్న చూస్తే కూడా. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరిని అంత ఇదిగా చూసుకున్నప్పుడు ఇద్దరి మధ్యన అంత ఆ రకమైన గొడవలు రావడం అనేది ఎవరు కూడా ఇంకా ఎవరికి రుచించట్ల. ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చిందనే విషయం. ఎందుకంటే ఎన్నో రాజకీయాలకి సంబంధించి ఎంతోమందిని మనం చూసాం, కానీ ఇంత ఇదిగా ఎవరు కొట్టుకోవటం కానీ లేకపోతే వ్యవహారాలు బయటికి తీసుకోవటం కానీ చేయలేదు. అది ఇంటర్నల్, దానికి వాళ్ళు రియలైజ్ అవ్వాల్సింది అన్న చెల్లెళ్ళు. బయట వాళ్ళకి ఇంటర్నల్ తెలియదు కదా వాడు. అవును అవును, ఇంటర్నల్ తెలియనప్పుడు వాటి మీద మనం కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. రైట్. కొంచెం పాలిటిక్స్ పక్కన పెట్టేద్దాం సార్, చాలాసేపు మాట్లాడించాం మీ చేత. ఘటమనేని గారి ఫ్యామిలీ మొత్తం, కృష్ణ గారితో మొదలైన ఫ్యామిలీ, సో అంతా కూడా సినీ వారసుల్ని అందిస్తూ వచ్చింది. సో మీ నుంచి కూడా సినీ వారసులు వస్తారని చెప్పని అనుకున్నారు, కానీ మీరు ప్రోత్సహించలేదా మీ అబ్బాయిని, లేకపోతే ఆయనకి ఇష్టం లేదా? వాడు ఫస్ట్ ఇంజనీరింగ్ చదివాడు, లండన్లో వెళ్ళి బిజినెస్ మేనేజ్మెంట్ చదివారు. అవును. వచ్చిన తర్వాత సినిమాలు చూస్తావరా, ఏం చేస్తావని అడిగితే ఇంట్రెస్ట్ లేదు. ఏం చేస్తామంటే కన్స్ట్రక్షన్ లైన్కి వెళ్తాను. కన్స్ట్రక్షన్ లైన్కి వెళ్ళేటైతే ఎక్కడన్నా ఒక కంపెనీలో 1 or 2 years వర్క్ చేయి, తర్వాత వెళ్ళు అని చెప్పి ఫినిక్స్ కంపెనీలో చేసాం. చుక్కల్ సురేష్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. దాంట్లో 2 years వర్క్ చేసినాక దెన్ స్టార్టెడ్ బిజినెస్. 2-3 ప్రాజెక్టులు అయిన తర్వాత విజయవాడ తాడేపల్లిలో కూడా చేశారు, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాడు. ఓకే. బట్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ కన్స్ట్రక్షన్ లైన్. సినిమాల్లోకి రాకూడదని ఏం లేదు. సినిమా వాళ్ళంతా ఫ్రెండ్సే వాడికి. ప్రొడ్యూసర్లు అందరూ వీళ్ళు పడే కష్టాలు అన్నీ చూసి సినిమాలు తీయటం అంటే అసలు ఇష్టపడేవాళ్ళు కాదు. బట్ రెగ్యులర్ సినిమాకి పోయారు. సినిమాలో తీసే చాలామంది ఆర్టిస్ట్తో ఫ్రెండ్షిప్ ఉంది, చాలామంది ప్రొడ్యూసర్లతో ఫ్రెండ్షిప్ ఉంది వాడికి. మరి ఎప్పుడన్నా దిగుతాడేమో, నేను ఇవాళైతే ఏం చెప్పలేను, కానీ ఓకే ఎప్పుడన్నా చేసుకుంటానంటే అతని ఇష్టం, నేను అబ్జెక్ట్ చేయను. ఓకే. ఇంత అంటే ఇన్నాళ్ళుగా అందరికీ తెలిసిన విషయమే ఇది, నేను ప్రత్యేకంగా అడగక్కర్లేదు. సూపర్ స్టార్ కృష్ణ గారికి బాగా మీరంటే ఇష్టం ఎందుకని, కారణం ఏమన్నా ఉందా? మీ సైకిల్ మీదే తిరగటం కానీ, మీరు ఆయన వెనకాలే తిరగటం కానీ, మీకు ప్రత్యేకంగా ఒక పేరు పెట్టి మరీ మిమ్మల్ని పిలవటం కానీ? నేను అన్నదమ్ముల్లో హనుమంతరావు గారి కంటే మీరే బాగా దగ్గరని విన్నాను, నిజమేనండి అది? బాగా అంటే చిన్నప్పుడు నన్ను 2-3 ఏళ్ళ వయసు నుంచి సైకిల్ మీద ఎక్కించుకొని తెనాల్లో తిరగటం కానీ, సినిమాలకు తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ చేసేవారు. బంగారు అన్న పేరు అప్పుడే వచ్చిందండి, లేకపోతే ఆయన పెట్టిందే బంగారు గారండి? బంగారు అయ్యానా బంగారి అనేవారు? బంగారయ్య ఎక్కువ పాపులర్ చేసింది ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు. జనరల్గా ఇంట్లో ఉండేది తప్ప మిమ్మల్ని అలాగే పిలిచేవారా? రాజశేఖర రెడ్డి గారు కూడా బంగారైనా పిలిచేవారా? అమ్మో. ఎక్కువ జనాల్లో పాపులర్ చేసింది పొలిటికల్ సర్కిల్లో. ఓకే. ఆదిశేషగిరిరావు గారు అంటే పొలిటికల్ సర్కిల్లో పెద్దగా తెలిసేది కాదు, బంగారు గారనే పిలవాలి ఆయన. వాళ్ళు కూడా ఆయన పిలిచేవారు. ఓకే ఓకే, వాళ్ళంతా కాదులేండి. ఓకే. ఆయన అంటే అట్లా వచ్చింది మొదటి నుంచి ఆయనతో అనుబంధం అట్లా అయింది. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళటానికి మిమ్మల్ని సలహా తీసుకోవటం కానీ, ఏదన్నా ఆపత్కర పరిస్థితుల్లో అవసరమైన పరిస్థితుల్లో కానీ ఎప్పుడన్నా మీతోనే డైరెక్ట్గా క్వశ్చన్ అడిగి ఆన్సర్ తీసుకునేవారా, లేకపోతే ఫ్యామిలీకి సంబంధించి ఆయనంతటా ఆయనగా ఓన్గా ఏమన్నా డెసిషన్స్ తీసుకునేవారా కృష్ణ గారు? అది స్పాంటేనియస్గా వచ్చింది, కూర్చొని అనుకున్నది కాదు. ఇందిరాగాంధీ గారు చచ్చిపోయినాక ఒకసారి ఆఫీస్లో వెళ్ళి రాజీవ్ గాంధీ గారిని పలకరించొద్దాం అన్నారు. అంటే ఇందిరమ్మ మీద బుర్రకథ తీశారు ఆయన అప్పట్లో. ఇందిరమ్మ మీద బుర్రకథ మామూలుగా ఒక 10 minutes థియేటికల్. ఓకే. చచ్చిపోయినప్పుడు ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఓకే. ఆవిడ చంపేసిన తీరు కలిసి వద్దామరా అంటే, అప్పుడు ఈయనకే రాజశేఖర రెడ్డి గారికి అప్పుడు స్పీసీ ప్రెసిడెంట్ ఉండేవాడు. ఆయన అడిగితే టైం ఫిక్స్ చేస్తాను, నేను రాలేను. 1984. 1984 అంటే కోన ప్రభాకర్ రావు నేను తీసుకెళ్తాను బాపట్ల ఆయన తీసుకెళ్ళారు.
ఆయన పలకరించడం నైట్ పలకరిస్తామంటే అప్పుడు స్పాంటేనియస్గా ఆయన అడిగారు, వై డోంట్ యూ జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, జాయిన్ విత్ మీ. జాయిన్ విత్ మీ, ఓకే. నేను స్పాంటేనియస్గా అక్కడే కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతున్నాను. కానీ ఒకటి కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకున్నారు, ఆ రోజు నడిచింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఈయనకి ఎవరైతే సినిమాల్లో డి అంటే డి అంటూ నడిచే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీకి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. మీరేమో వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ టైంలో ఎక్కడన్నా మీ ఇద్దరి మధ్యన, అంటే కృష్ణ గారికి ఎన్టీఆర్ గారికి మధ్యన ఈ విషయంలో భేదాభిప్రాయాలు వచ్చినాయండి? ఎవరి పార్టీ వాళ్ళదే, ఎవరి పార్టీ వాళ్ళదే అన్నప్పుడు వస్తాయి కదా భేదాభిప్రాయాలు వచ్చినాయి. సినిమాలు తీసేవి కూడా చాలా వరకు సినిమాలన్నీ కూడా అదేంటి 2-3 సినిమాలు నేను అప్పుడు ఇంత మాకు ఏజ్ ఎంత ఉంటుందో, ఒక 10 years ఉంటుందని, 7 years 8 years. కానీ కృష్ణ గారిని బాగా ఆరాధించేవాళ్ళం, చూసేవాళ్ళం. నేను 10th ఉంటాను ఆ టైంకి. కొన్ని సినిమాలు దేశోద్ధారకుడు, సో ఇలాంటి కొన్ని పిక్చర్స్ అగైనెస్ట్ ది ఎన్టీ రామారావు గారుగా వాళ్ళ పార్టీకి అగైనెస్ట్గా వచ్చినాయని చెప్పి మాట్లాడుకునేవారు. నిజమేనా? మనం చరిత్ర చదివినా కూడా కొన్ని కనిపించినాయి నాకు అట్లా. ఉంటాయి కానీ అది ఎప్పుడైనా పొలిటికల్ సినిమా అన్నప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తీస్తాను. ఎస్, ఎప్పుడైనా పొలిటికల్ ఏ సినిమా వచ్చినా అప్పుడు ఆ రోజుల్లో రామారావు కథానాయకుడు యాక్ట్ చేసిన మేము ఈనాడు తీసాము 82లో. ఈనాడు పూర్తిగా యాంటీ కాంగ్రెస్. యాంటీ కాంగ్రెస్. అది అప్పుడే రామారావు పార్టీ పెట్టేటప్పటికి ప్రో తెలుగుదేశం. అవును. ఆ పిక్చరు ఎలక్షన్ ముందు రిలీజ్ అయింది. ప్రో తెలుగుదేశం పిక్చర్. అవును, కృష్ణ గారు యాక్ట్ చేసింది. కృష్ణ గారు యాక్ట్ తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత పొలిటికల్ సినిమా అన్నప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే అప్పుడు ఆయన రూలింగ్లో ఉన్నారు కాబట్టి యాంటీ తెలుగుదేశం పిక్చర్ ఉంది. ఓకే, చాలా సినిమాలు వచ్చినాయి. అదే 3-4 సినిమాలు. ఓకే, అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కనుక మరి చేయాల్సి వచ్చినాయి. ఓకే, అంటే మిమ్మల్ని ప్రోత్సహించారా చేయమని? ఏమన్నా మేము ఎవరిని అడిగారా, లేకపోతే మీ అంతటి మీరు మీ బ్యానర్లో తీసుకోవాలన్న ఆలోచన? సినిమా తీద్దాం అనుకుని తీసాము. తర్వాత పార్టీ అడిగేవాళ్ళు ఇంక్వైరీ చేయండి, ఇంకోటి చేయండి అని. ఆ విషయంలో ఎక్కడన్నా మీకు రామారావు గారికి మధ్యలో కొంచెం మాటల్లో తేడాలు కానీ, లేకపోతే ఎప్పుడన్నా ఉంటాయి అవన్నీ. ఎప్పుడు ఏదో ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఉండేది. మేము కృష్ణ గారు ఆంధ్ర స్టేషన్ సపోర్ట్ చేసినప్పుడు వచ్చింది, లేకపోతే మళ్ళీ ఏదో సీతారామరాజు చేసేటప్పుడు వచ్చింది. అట్లా భేదాభిప్రాయాలు ఉంటాయి, అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి. మళ్ళీ మామూలుగానే కలుస్తుంటాం ఫ్యామిలీ, కానీ ఆ పర్పసాలు ఏం లేవు. అట్లానే రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా. అంటే ఎవరిని కూడా నొప్పించక తానవ్వక అన్నట్టు నడిచేది ఘట్టమనేని కృష్ణ గారు. సో ఆయన ఫ్యామిలీ కూడా అంతే, ఇప్పటికీ అదే ధోరణి. ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ ఏదని. కానీ ఎప్పుడైతే నాదెండ్ల భాస్కర్ రావు గారు దీంట్లోకి వచ్చిన తర్వాత, పార్టీ ఈయన్ని పడగొట్టేసి పార్టీ పెట్టి ముందు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ నుంచి రెస్పాన్స్ వెళ్ళింది అక్కడికి కదా? ఎక్కడో ఆయన షూటింగ్ లో. అవునా? నిజమైన ఆ విషయం నిజమైన పేరు మీద ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు ఆయన అభినందించినట్టు. ఓకే, అది కొంచెం రామారావు కొంచెం నిజమేనా అది? ఆ విషయంలో నేను చదవటమే కానీ ఈ విషయాలు నాకు ఎక్కడ మీతో ఎవరైనా అడిగారా? ఈ రకమైన సంభాషణ ఎక్కడన్నా జరిగిందండి? ఏదైనా ఎప్పుడన్నా అడుగుతుంటారు కానీ అది కాకతాళీయంగా వచ్చింది కానీ ఇంటెన్షనల్ కాదు. తర్వాత అన్నయ్య వెళ్ళి ఆయనతో మాట్లాడి చెప్పారు, ఇట్ ఇస్ ఆల్ రైట్ బ్రదర్ అన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా మీ సపోర్ట్ కానీ మీ సానుభూతి అనేది ఉండేది. రెండు ఫిలిం ఫ్యామిలీస్ అంతే కదా, ఒకటే కదా. పాలిటిక్స్ సపరేట్. ఎప్పుడు కూడా కుటుంబాల పరంగా కలిసే ఉండి ఎక్కడ కూడా ఆ పొరపచ్చాలు అయితే రాలేదు ఎక్కడ. రైట్. ఇంకా ఇప్పుడు మహేష్ బాబు గారు, అంటే ఇప్పుడు కృష్ణ గారి తర్వాత మహేష్ బాబు గారు అంత పేరు తెచ్చుకుంటున్నారు. సో మహేష్ బాబు గారు తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఆ రకంగా ముందుకు వెళ్తున్నారు. పాప కానీ వాళ్ళ అబ్బాయి కానీ. అబ్బాయి సినిమా కూడా రెడీ చేస్తున్నారు అని అంటున్నారు. దాంట్లో మీ ప్రోత్సాహం ఏమన్నా ఉంటుందా? అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకోగలిగే స్టేజ్ వచ్చేసారు. ఓకే, వాళ్ళు ఏం చేసుకుందాం అనుకుంటే దాన్ని పేరెంట్స్ సపోర్ట్ చేయటం తప్ప. సితార్ ఆల్మోస్ట్ అడ్వర్టైజ్మెంట్స్లో కానీ చిన్న చిన్న పోర్షన్స్ వేయటంలో కానీ, తర్వాత యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది ఆ పాప. మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు లాగానే చారిటీస్ కూడా చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు.
మా ఈ ఏజ్లోనే ఓకే, చారిటీస్ కూడా. మా ఊళ్ళో స్కూల్ ఉంది, ఓకే, 100 సైకిల్స్ కొని పంపించింది పిల్లలకి. అబ్బా. అంటే ముందు ఆ యాటిట్యూడ్, ఎస్, డబ్బు గురించి కాదు, డబ్బు గురించి కాదు, సేవా దృక్పథం. వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు గారు అంటే మీ అబ్బాయి కూడా, అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా. ఓకే, అట్లాంటివి చాలా జరుగుతుంది. ఓకే. మా విలేజ్ బురిపాలెంలో స్కూల్లో, అంటే మా మదర్ పేరు ఏముంటుంది స్కూలు, మా ఆవిడ కట్టించిన స్కూలు. మన స్కూలు మన పిల్లలని అమ్మాయి కలగటం. ఓకే, దట్ ఇంటెన్షన్. మీరు ఎప్పుడన్నా తీసుకెళ్తుంటారా వాళ్ళని? గురిపాలెం తీసుకెళ్ళటం వస్తూ ఉంటారా? రమేష్ గారి ఫ్యామిలీ, రమేష్ బాబు గారి ఫ్యామిలీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అబ్బాయిని ఏమన్నా దీంట్లోకి తీసుకొద్దు రావాలన్న ప్రయత్నం ఏమన్నా జరిగిందే? హీరోగా గారి అబ్బాయి జయకృష్ణని, అతను వస్తున్నాడు నెక్స్ట్, వస్తున్నట్టు కదా, 2-3 సినిమాలు వస్తాయి అని డిస్కషన్ జరుగుతున్నాయి, ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ సుధీర్ బాబు గారు ఆల్రెడీ ఉన్నారు యాక్టర్గా, ఒక పిక్చర్ రాబోతోంది. అవును. సో అందరినీ మాట్లాడుతున్నా కానీ నేను మీ బాబు గురించి మాట్లాడాలంటే నేను అదే, అందరూ వచ్చారు, మీరు ఎందుకు మీ అబ్బాయిని ఎందుకు ప్రోత్సహించలేదు అన్న మాట అయితే వస్తూ ఉంటుంది. అది వాడికి ఇంట్రెస్ట్ లేదు. అంటే నేను ఫిలిం ప్రొడక్షనే కదా, యాక్టింగ్ గురించి కాదు. వాడు తీస్తా అంటే వాడు మామూలుగా అందరూ ఫ్రెండ్స్, శంకరాణీలు కానీ, మైత్రి నవీన్ కానీ, మామూలుగా మాచంట రామ్ గోపి కానీ, కళ్యాణ్ రామ్, రెడ్డి అని వీళ్ళందరూ బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది వాడికి. వీళ్ళు పడే బాధలు ఇవన్నీ చూసి నాకు సినిమా వద్దని. కానీ సుధీర్ బాబు గారు మాత్రం సినిమాల్లో మంచిగా రాణిస్తూ వస్తున్నారు. మహేష్ బాబు గారి లాగా ఈక్వల్గా రాకపోయినా కొంచెం ఆయన కూడా ఆ ధోరణి అయితే వెళ్తోంది అక్కడికి. సో ఫ్యామిలీని ఏకతాటి మీద నడిపించటం అనేది ఆదిశేషగిరిరావు గారికి మాత్రమే సాధ్యమైంది అని నేను అంటున్నాను. బయట కూడా అనుకుంటున్నాం అదే. అంటే కృష్ణ గారు లేకపోయినా, విజయ నిర్మల్ గారు లేకపోయినా, ఆదిశేషగిరిరావు గారు ఫ్యామిలీలో ఎటువంటి చిన్న సమస్య వచ్చినా ఇప్పటికీ ఆయనే తీరుస్తున్నారు అని అంటున్నారు. నిజమేనండి? సమస్య కాదు, ఏదైనా అడ్వైస్ కావాలంటే అడుగుతారు, అడ్వైస్ ఇస్తాను. అడ్వైస్ వరకేనా? ఫ్యామిలీ పరంగా ఇంకా ఏ విషయాల్లో కూడా మీరు తలదొచ్చరా? జనరల్గా ఏదైనా అడిగితే చెప్పటమే కానీ ఏది మంచి చెడు అని చెప్పటం. అంటే మీరు బాబాయ్ అవుతారు, సపోర్ట్ ఇస్తాను అన్ని విషయాల్లో. మహేష్ గారికి మీరు సొంత బాబాయ్ కాబట్టి, సో మీతో వచ్చి చర్చించడం, మీతో ఏదైనా విషయాలు మాట్లాడడం ఉంటాయి కదా, అలాంటివి ఉంటాయి కదా, ఇప్పుడు కూడా ఎప్పుడు ఉంటాయి. సో అంటే ఎక్కడా కూడా ఈ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు బయటికి రాకుండా, అంటే ఏదో జరిగిపోతుందని కాదు, చాలా గుంభనంగా వ్యవహరించడం కానీ, చాలా చక్కగా ఒక పద్ధతిగా వ్యవహరించడం అనేది కానీ మొత్తం శేషగిరిరావు గారి ద్వారానే సాధ్యమవుతుందని చెప్పని అంటారు. నిజమే కదా? ఆ విషయంలో అన్నయ్య నేర్పింది, అది అన్నయ్య నేర్పింది. అవును, ఆయన కూడా ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా బయటపడేవారు కాదు. ఏదైనా ఉంటే తనంతట తానుగా లోపలే ఉంచేవారు కానీ ఎక్కడా కూడా బయట చెప్పేవారు కాదు. ఆయన నుంచి నేర్చుకున్నది. ఆయనలో ఇంకా మీకు బాగా నచ్చిన విషయాలు ఏంటి అన్నయ్యలో? అంటే నిర్మమాటంగా మాట్లాడటం, ఎవరితోటైనా ఏదైనా తన మనసులో అనుకున్నది మాట్లాడేయటం అనేది. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడు. రాజశేఖర రెడ్డి గారితో కూడా ఒకసారి ఇట్లాగే గట్టిగా నిర్మమాటంగా ఒక మాట మాట్లాడారట, నిజమేనా? ఏదైనా మాట్లాడతారు, అది ఎవరైనా. మళ్ళీ నేను ఆ విషయాలన్నీ ఎందుకు తవ్వటం అనవసరం, అది ఏదైనా నిర్మమాటంగానే మాట్లాడటం అలవాటు. సో అదే రకమైన ధోరణి మీది కూడా, ఎక్కడ కూడా ఏది దాచుకోవడం అనేది తెలియదు. ఇప్పుడు ఇంటర్వ్యూలో మీరు ఏమడిగినా నేను చెప్పేస్తాను, అడగద్దు అది అడగమని ఏమీ చెప్పలే నాకు. మీరు ఏదైనా అడగండి, నేను ఏదైనా సమాధానం ఇస్తాను. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా మీకు మంచి పొజిషన్ ఇస్తాం, కాంగ్రెస్ పార్టీలోకి రండి, మీ అన్నయ్య ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఒక ఎంపీగా పోటీ చేసి ఆయన సేవలు అందించారు, మీరు కూడా రండి అని అంటే మీకు ఆ రకమైన అభిప్రాయం ఉందా? పార్టీ మారే అభిప్రాయం ఏమన్నా ఉందా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారితో కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. లోకల్ కాంగ్రెస్ కలుస్తానే ఉండే, మొన్న పాదయాత్ర. అవును. ఇప్పుడు మీరు చూస్తే రాహుల్ గాంధీ మొన్న పార్లమెంట్ స్పీచెస్ చూడండి, అవుట్ స్పోకెన్ గా బాగా మాట్లాడాడు. రీసెంట్ ఇండియన్ పాలిటిక్స్ లో ఏదో కొంతమంది హిందుత్వం మీద విమర్శించాడు, అదే. అవును, అదేం కాదు, హిందుత్వం పేరు చెప్పి కొంతమంది ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని అన్నాడు. అదే మాది పేటెంట్ అన్నట్టుగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, మేమంతా హిందువులం కదా అని. అవును. అంటే నేను వస్తున్నానంటే
అట్లా మాట్లాడింది మీరు సోషల్ మీడియాలో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. అంటే దే ఆర్ లైకింగ్ ఎస్ బై అండ్ లార్జ్. ఎస్ దే ఆర్ లైకింగ్ ఇండియన్ పబ్లిక్ ఈజ్ లైకింగ్. సో హీస్ ఫెచింగ్ సమ్. అదే రిప్లైస్ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఇస్తుంటే దానికి వ్యూస్ తగ్గుతున్నాయి. అంటే ఆయన చెప్పిందే చెప్తున్నారు కదా, ఎన్నిసార్లు వింటాము. అదే ధోరణి నుంచి బయటికి రావాలి ఎస్ అనేది మరి వాళ్ళు దే హావ్ టు పికప్. మంది ఏమి హిందూ కంట్రీ కాదు, సర్వమత సౌభ్రాతృత్వం అని మనం ఎట్లా చెప్పుకుంటామో అన్ని మతాలని కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంటుంది అనేది మొన్న రాహుల్ గాంధీజీ గారు చెప్పిన దాంట్లో సారాంశం అదే. నాకైతే నేను విన్న తర్వాత అదే కనిపించింది. ఏ మతాన్ని చేస్తున్నారు, ఇది అది వ్యూస్ తగ్గినాయి. అవును, అది కరెక్టే. అంటే ఇప్పుడు దాని అర్థం అంతే కదా, కాంగ్రెస్ ఈజ్ గ్రోయింగ్. అంటే కాంగ్రెస్ కాదు, రాహుల్ గాంధీ ఈజ్ గ్రోయింగ్ యాజ్ అన్ యాక్సెప్టబుల్ లీడర్. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో లోకేష్ ఉన్నారు, ముందంతా ట్రోల్ చేశారు, అది చేశారు, ఇది చేశారు. ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు మెయిన్ రీజన్ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఏది కూటమి ఏమి కాదు. అసలు టీడీపీ గవర్నమెంట్ ఫస్ట్ రీజన్ వీళ్ళంతా కలిసి భువనేశ్వర్ గారిని మాట్లాడటం. అప్పుడే 50% పోయింది వైఎస్ఆర్సీపీ. రెండోది యువగళం పాదయాత్రతో లోకేష్ చేసింది టీడీపీ క్యాడర్లో ఒక మోరల్ బూస్ట్, ఒక యాక్సెప్టబిలిటీ, గవర్నమెంట్ని బెదిరించవచ్చు. అంతకుముందు గవర్నమెంట్ అంటే టెర్రరైజ్ చేసి కేసులు పెట్టి లోపలేసి అది చేసి ఇది చేసి చేస్తున్నారు. ఒకటి బయటకు వచ్చి దిగేటప్పటికి దట్ ఈస్ మెయిన్ రీజన్ ఫర్ టీడీపీ విక్టరీ. మూడోది ఒక చిన్న పిచ్చి కేసులో చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెట్టడం. ఆ మూడింటితోనే అయిపోయింది. టీడీపీ వన్ మోర్ దెన్ 120+ సీట్స్. తర్వాత ఇవన్నీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు, వీళ్ళు సమర్థించుకోలేకపోయారు. లేకపోతే జనసేన కలిశారు, లేకపోతే బీజేపీ కలిసింది, ఎలక్షనీరింగ్ చేసుకోగలిచారు. దాంతో ఇంకో 30-40 సీట్లు యాడ్ అయినాయి. టీడీపీ వల్ల జనసేనకు ఒక 21 గెలిచే అవకాశం వచ్చింది. లేకపోతే 0.5% కూడా లేని బీజేపీకి ఒక 8 సీట్లు గెలిచే అవకాశం వచ్చింది. అవన్నీ యాడ్ అయినాయి. అవును. కానీ 3 ఫ్యాక్టర్స్ ఏది, వీళ్ళు భువనేశ్వర్ గారితో మాట్లాడటం, భువనేశ్వర్ గారి మీద చెడుగా మాట్లాడటం, లోకేష్ పాదయాత్ర, జైల్లో ఒక పిచ్చి కేసులో జైల్లో పెట్టడం, ఈ 3 కూడా మూడింటితోనే టీడీపీ యాజ్ వాక్ ఓవర్. మీరు ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు ఆ సబ్జెక్ట్లోకి చెప్తున్నా. ఇప్పుడు సోనియా గాంధీ, మన రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారి నుంచి అలా గ్రో అవుతుంది. ఒకసారి రాహుల్ గాంధీకి నేను లోకేష్ కంపేర్ చేస్తున్నా. ఎందుకు పనికిరాడన్న వాళ్ళు, పప్పు అని తిట్టిన వాళ్ళు, అంటే అలా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. రాహుల్ గాంధీ హెస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. నో డౌట్. అట్లనే లోకేష్ గారు ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. మీలో నేను 2 పార్శ్వాలు గమనించా. ఒకటి, కాంగ్రెస్ని కాదనలేరు మీరు, లోకల్గా టీడీపీతోనూ మీరు మంచి స్నేహ సంబంధాలు పార్టీలో కొనసాగుతున్నారు. ఈ 2 ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సందర్భాన్ని మీద ఒక క్వశ్చన్ వేస్తాను. మొన్న ఏదైతే అందరూ ప్రమాణ స్వీకారం చేశారో, ప్రమాణ స్వీకారం చేసిన రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చి, అటుపక్క నుంచి చిరంజీవి గారిని తీసుకొచ్చి, ఇద్దరిని ఒక భుజం మీద పెట్టుకుని, అంటే గతంలో కూడా ఇదే రకమైన సిచ్యువేషను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎదురైంది. చిరంజీవి గారు స్టేజ్ మీదకి రాగానే ముందుగా ఈయన్ని కాకుండా ముందు వెళ్ళి చిరంజీవి గారిని ఆప్యాయంగా పలకరించడం, దగ్గరికి వెళ్ళి పలకరించడం నరేంద్ర మోదీ గారు. సో ఈ సిచ్యువేషను అది ఇది, దీన్ని రెండింటిని బేరీజ్ వేసుకుంటే మీకు ఎటువంటి అభిప్రాయం కల్పిస్తుంది అక్కడ ఆ విషయంలో? అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించింది, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేసింది విత్ ది హెల్ప్ ఆఫ్ జనసేన అండ్ బీజేపీ, ఓకే. బట్ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ జనసేనని పైకి తీసుకొచ్చే ప్రయత్నం అటు మోదీ గారు చేస్తున్నారు. ఇది రాజకీయంగా భావించాలా, వాళ్ళకి చిరంజీవి ఫ్యామిలీతో ఉన్న ఇంటిమసీని దాన్ని ఆ రకంగా చూడాలా? 2 ఉంటాయి. నేను క్వశ్చన్ చెప్పా, నేను ఆన్సర్ ఇచ్చాను మీకు. నేను మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. 2 ఉంటాయి. ఒకటి
నిజమేనా? ఉంటాయి. రెండోది 2029 హూ నోస్. ఎస్. 2029 ఎలక్షన్ అనేది ఎవరు ఎవరితో ఉంటారు, అలయన్స్ పార్ట్నర్స్ కలకాలం కలిసి ఉంటారనేది ఏం లేదు. ఓకే. 2019లో టీడీపీ వెంట విత్ కాంగ్రెస్. ఎస్. ఈ 2024 వచ్చేటప్పుడు టీడీపీ వెంట విత్ బీజేపీ. 14లో బీజేపీ. రేపు 24/9లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు. కాకపోతే ఇక్కడ మీరు అడిగిన దాంట్లో రెండు ఏంటంటే, మామూలుగా 2 రీజనల్ పార్టీస్ బలంగా ఉన్న చోట ఇంకో 3వ రీజనల్ పార్టీ కానీ నేషనల్ పార్టీ కానీ ఇండివిజువల్గా వచ్చే ఛాన్స్ లేదు. ఈ 2 రీజనల్ పార్టీస్ బలంగా ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో 2 బలంగా ఉన్నాయి, టీడీపీ, వైఎస్ఆర్సీపీ. ఆ 2 మధ్యలోనే పోటీ. ఎవరున్నా వాళ్ళతో జాయిన్ అవ్వాలి. ఎస్, కరెక్టే. అట్లానే నేషనల్ పాలిటిక్స్లో ఈ పర్టికులర్ 24 ఎలక్షన్స్లోనే 2 పార్టీల సిద్ధాంతమే తప్ప థర్డ్ పార్టీగా ఉన్న వాళ్ళందరూ వ్యానిష్ అయిపోయారు. డ్రైవింగ్ టువర్డ్స్ 2 పార్టీ సిస్టమ్ ఇండియన్ పాలిటిక్స్. ఏ రీజనల్ పార్టీ అయినా వాళ్ళతో అవ్వాల్సిందే, ఐదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్. ఎస్, కరెక్టే. మీకు ఉదాహరణకి ఇప్పుడు 2 కూటమిలో లేకుండా బయట ఉన్న పార్టీలు, ఇక్కడ టీఆర్ఎస్ కానీ, అటు పక్కన వైఎస్ఆర్సీపీ కానీ, అటు ఒరిస్సాలో బిజు పట్నాయక్ కానీ, తమిళనాడులో ఏడీఎంకే కానీ, మొత్తం ఒక పార్లమెంట్ సీట్ కూడా లేకుండా వచ్చింది. ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ 4 సీట్లు కానీ మిగతా వాళ్ళు ఎవరికి ఒక్కటి కూడా రాలేదు. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? నేషనల్ పాలిటిక్స్లో 2 పార్టీ సిస్టమ్కి వెళ్ళిపోతుంది. ఫర్దర్గా ఆ కూటమిలోనో ఈ కూటమిలోనో ఉండాల్సింది ఏ రీజనల్ పార్టీ. కరెక్టే. ఇప్పుడు మీరు అన్నది నేను ఒప్పుకుంటా. కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకున్నారు, ఓ పక్కనేమో చిరంజీవి గారిని పెట్టుకుని ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎదురుగుండానే వాళ్ళని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయటం అనేది కొంచెం, అంటే వాళ్ళ ఓన్ స్ట్రాటజీనా లేకపోతే ఉంటుంది? బీజేపీ స్ట్రాటజీలు రోజు మార్చుకుంటూనే ఉంటారు కదా. అది కొంచెం ఇబ్బంది కలిగించే పరిణామం కాదు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి? అంత రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళని ఉంటుంది కదా. అది అట్లాంటివి చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు మామూలుగా ఫార్చునేట్గా చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆంధ్రాలో ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వకల్లా. అది కరెక్ట్. అది 5 ఏళ్ళు ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వకల్లా. ఎస్. సెంట్రల్లో బీజేపీ హ్యాస్ టు డిపెండ్. ఎస్. నితీష్ కుమార్ లాగా రేపు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే మన రాష్ట్రానికి కూడా అని అంటే తప్పదేమో పరిస్థితి బీజేపీకి. ఓకే. అందువల్ల మనకు రాష్ట్రానికి కావాల్సిన నిధుల వరకు తీసుకోవటమే పెట్టుకున్నారు తప్ప ఆయన వేరే యాంగిల్ పెట్టుకోలేదు. నేను ఏమన్నారు, ఢిల్లీ వెళ్ళి ఫస్ట్ మాట చెప్పింది, నేను ఎన్డీఏ అలయన్స్లో కంటెస్ట్ చేశాను, ఎన్డీఏ అలయన్స్తోనే ఉంటాను. అవును, కంటెస్ట్ చేశాం కాబట్టి ఉంటాను. ఇంకో మాట మాట్లాడలేదు కదా, నేను అది కావాలి ఇది కావాలని నేను ఎన్డీఏలో కంటెస్ట్ చేశాను, ఎన్డీఏలో ఉంటాను. అంటే అది స్టేట్స్మన్షిప్. అందుకే మామూలుగా అటు ఇటు మాట్లాడే ఆయన మాట్లాడారని కాదు కదా నేను అనేది. సో వాళ్ళిద్దరిని కూడా వాళ్ళు ఏమన్నా వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. కెనాట్ సే. ఎస్. ప్రధాని సాక్షాత్తు దేశ ప్రధాని ఒక పక్కన ఒకళ్ళతో అలయన్స్ పెట్టుకుని మరో పక్కన వీళ్ళిద్దరిని కూడా ఆ రోజున ఆలింగనం చేసుకోవటం కానీ వాళ్ళని దగ్గర తీసుకోవటం కానీ అది కొంచెం చూసే వాళ్ళకి కొంచెం ఒక రకమైన అనుమానం క్రియేట్ చేస్తూ ఉంటుంది. టీడీపీ క్యాడర్లోనే కొంచెం అనుమానం ఉంటుంది. మీకు కూడా అనుమానం కలిగి ఉండాలి కదా ఆ రోజున చూస్తుంటే మీరు టీవీ. మామూలే అవన్నీ పెద్దగా పట్టించుకోకూడదు. ఓకే. రాష్ట్ర ప్రయోజనాలు ఏం తెచ్చుకోగలరు అనేది చూసుకోవటం. సో గల్లా జయదేవ్ గారు ఎంపీగా చేశారు. సో కొంచెం ఇంకొక క్వశ్చన్, ఈ రోజున అదే ప్రాంతం నుంచి పెమ్మసాని గారు, మీ బురిపాలెం వ్యక్తి ఆయన కూడా, సో ఆయన ఇప్పుడు ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా, ఆయనతో మీకు రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి? పెమ్మసాని గారితో మీ ప్రాంతాన్ని నేనే తీసుకొచ్చాను. అవునా? ఓకే. కజిన్ సిస్టర్ మనోడే. ఓకే. అవునా? క్లోజ్ రిలేషన్, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, పెళ్ళి అవ్వక నుంచి. ఇక్కడ అది మొదట్లో 2014లో టీడీపీకి ట్రై చేశారు, అవ్వలేదు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ట్రై చేయటం సంథింగ్, అక్కడ కూడా కాకపోతే అడగలేదు మీరు ఏనాడు కూడా మీరు. ఓకే. ఓన్లీ నరసరావుపేట అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడిగారు నరసరావుపేటగా,
కంటెస్ట్ ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు రాయపాటి సాంబశివరావు వచ్చి ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది. ఈయన వ్యాపారంలో ఈయన వెళ్ళాడు. ఓకే. సో మీకు చుట్టమా పెమ్మసాని గారు? బాగా క్లోజ్ బంధుత్వం, క్రిస్టియన్ ఫ్యామిలీ. మొన్న కూడా వచ్చాడు, మొన్న శనివారం ఇంటికి వచ్చాడు భోజనానికి ఇక్కడ. ఓకే. సో శనివారం ఇక్కడే ఉన్నాడు. నేనే బురిపాలలో ఇంట్రడ్యూస్ చేశాను ఆయన. ఓకే. నేను కూడా అంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు అడిగారు, ఎట్టో అట్లా వాడిని కన్విన్స్ చేయండి. నేను అమెరికా వెళ్ళినప్పుడు డల్లాస్లో వాడి ఇంట్లోనే ఉన్నా ఒక 10 days. అటు ఇటు ఊసిలాడి చివరికి. సో రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన పెమ్మసాని గారికి క్రియేట్ చేసింది మీరా? రాజకీయాలకు వద్దామని ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళ ఫాదర్ నుంచి ఉంది అది. ఇప్పుడు కొంచెం వెల్ సెటిల్డ్, అది వదులుకొని ఇటు వద్దామా లేదా అటు ఇటు ఊసిలాడారు. ఊసిలాడితే నేను ఇంట్రెస్ట్ ఉంటేనే రా, లేకపోతే వద్దు. ఉండేటైతే ఒక 20 years ఇటు ఈ రాజకీయాలకు డైవర్ట్ అవుతాం. అవును. అక్కడ వెల్ ఎస్టాబ్లిష్ కంపెనీ ఉంది, అది అవును, మెడికల్ టీచర్, ఆన్లైన్ కోచింగ్. అవును, మంచి కంపెనీ, ఇండియాలో అమెరికాలో ఉన్న పెద్ద కంపెనీస్ అండి. అవును. నాకు సెకండ్ ఇంటర్వ్యూ అనుకుంటా, ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వద్దాం అని అనుకున్న తర్వాత సెకండ్ ఇంటర్వ్యూ నాకు ఛానల్ తరపున నేను వెళ్ళాను. అప్పుడు ఆయన ఇంటిలో ఇంటర్వ్యూ చేసాం అనుకోండి. చెప్తాను. అమ్మాయి కూడా పెద్దవాడే, పర్వాట్లో వాళ్ళు కోనేరు వాళ్ళు. ఓకే. ఇద్దరు ఇక్కడ ఉస్మానియాలో మెడికల్ చేశారు ఇక్కడ. ఓకే. సో ఈ రోజున కేంద్ర సహాయ మంత్రి పదవి ఆయనకి. అవును. సో మీరు ఎవరినైతే ప్రతిపాదిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి మంచి పోస్టులు వస్తున్నాయి. మంచివాడు, వెరీ గుడ్ ఆరేటర్, వెరీ గుడ్. మామూలుగా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సంస్కారం ఉంది, చక్కగా చాలా. అవును, ఆ విషయంలో బాగా మాట్లాడతాడు. అవును, స్పీచెస్ కూడా చాలా నీట్గా ఇచ్చేవారు ఆయన. స్పీచెస్ కానీ ఏదైనా గట్టిగా తెలుసుకుంది మాట్లాడటం, అవన్నీ ఉన్నాయి. ఓకే. కాకపోతే దీనికి అలవాటు పడలేదు. ఏదో గబుక్కుని ఫిబ్రవరిలో వచ్చాడు. ఓకే. వచ్చేసి మొత్తం దీంట్లో పడిపోయాడు డే అండ్ నైట్. ఎలక్షన్ అయినా ఒక 10 days వెళ్ళి వచ్చాడు, మళ్ళీ మంత్రి అన్నారు, ఏదన్నారు పడిపోయాడు. అవును. ఇప్పుడు ఊపిరి సాల్నంత పని అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. ఓకే. వ్యాపారం సొంతం ఇంకా డిప్యూట్ చేయలేదు అదర్ పీపుల్కి. ఓకే. ఓకే. చేయాలి. ఓకే. 2 monthsకి ఒకసారినే వెళ్ళి రావాల్సి వస్తాడు. ఇక్కడ కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలి. ఇక్కడ అవును, అక్కడ చేయడము, ఒక అమ్మాయినము ఇక్కడ ఎడ్యుకేషను. ఓకే. ఒక అబ్బాయి చికాగోలో ఎడ్యుకేషను, వీళ్ళు ఉండేది డల్లాస్, ఫ్యామిలీ లైఫ్ ఇది. అదే ఢిల్లీలోనే సెటిల్ ఉండి అమ్మాయిని కూడా ఢిల్లీలో చేస్తామని చెప్పాను. ఇంకా ఇక్కడ అక్కడ తిరగలేరుగా. అవును, ఢిల్లీ బేస్ చేసుకొని కాన్స్టిట్యున్సీ ఢిల్లీ. సో అంటే ఇప్పుడు బుర్రిపాలెం నుంచి మీ ఫ్యామిలీ, ఆ తర్వాత జయదేవ్ గారు అంటే మీ ఫ్యామిలీ కిందకే వస్తారనుకోండి. ఆ తర్వాత అల్లుడుగా అంతే కదా. ఇప్పుడేమో ఈ పెమ్మసాని గారు. సో ఆ ప్రదేశానికి మంచి పేరైతే తీసుకొస్తున్నారు. తెనాలి బుర్రిపాలెం అనగానే సో ఎవరెవరు అనగానే కృష్ణ గారితోనే బ్రాండ్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు పెమ్మసాని గారితో బ్రాండ్ వచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పటికే వచ్చేసింది, ఆల్మోస్ట్ ఒక బ్రాండ్ వచ్చింది. ఇంకెవరినన్నా తయారు చేద్దాం అనుకుంటున్నారా మీ ప్లేస్ నుంచి? ఇంకా సార్ ఇంకా మీరు చెప్పేది అన్ని విషయాలు చర్చించినట్టున్నాను మీతో. నేను ఇంకా లోతుగా వెళ్ళొచ్చు, కానీ నాకు మిమ్మల్ని అంత ఇదిగా మాట్లాడడం. మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. మళ్ళీ కలుద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, వైబ్రెంట్ టీవీకి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.